హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చల్లవాక్స్ విఏజెస్. ఈరోజు మనం బచ్చలి కూరతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. బచ్చలకు చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఒక 2 కట్టలు తీసుకుని బచ్చల కూర బాగా కడిగి సన్నగా తొరిగిలా పెట్టుకోండి. తర్వాత ఒక ప్లేట్లోకి తాలింపు గింజలు ముందే తీసి పెట్టుకోండి. ఇలాగ చక్కగా 1 చెంచాడు మెంతులు, 1 చెంచాడు చాయ్ మినపప్పు, 2 చెంచాలు పచ్చెనగపప్పు, 2 చెంచాలు ధనియాలు, 1 చెంచాడు ఆవాలు. ఎందుకు ఇలా తీసి పెట్టుకోవడం అంటే మనం మాడిపోతూ ఉంటాయి. ఒక దినుసేసి ఇంకో దినుసేసి ఇలా సార్లు కొన్ని దినుసులు మర్చిపోతాం కూడా అందువల్ల. తర్వాత పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకుని 1 చెంచాడు నూనె వేసుకుని తాలింపు గింజలన్నీ వేసేసుకోండి. తర్వాత ఒక 7-8 ఎండుమిరపకాయ కూడా వేసుకోండి. వేసుకుని బాగా వేగేంత వరకు ఒక 3 నిమిషాలు వేయించుకోండి. ఇప్పుడు ఒక 1/2 చెంచాడు ఇంగువ కూడా వేయండి. వేసి ఇంకొక నిమిషం వేయించి ఒక పళ్ళెంలోకి తీసి చల్లారబెట్టుకోండి. తర్వాత అదే మూకుల్లో మన దగ్గర తొరిగి పెట్టుకున్న బచ్చలాకు మొత్తం వేసి బాగా అటు ఇటు కలియబెట్టి మూత పెట్టండి. ఒక 2 నిమిషాలు ఉంటే మగ్గుతుంది. బాగా మూత తీసి బాగా కలియబెట్టండి. ఇప్పుడు ఒక 1/4 చెంచాడు పసుపు వేసుకోండి. దాంతోపాటుగా మన పచ్చడికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను సుమారుగా ఒక 1/2 చెంచాడు వేసాను. ఉప్పు వేసిన తర్వాత బాగా కలియబెట్టండి. కలియబెట్టి ఒక 3 నిమిషాలు అలా కలియబెడుతూనే ఉండండి. కొంచెం నీరు కూడా వస్తుంది. ఆ నీరంతా కూడా ఆవిరయ్యేంత వరకు అలా కలియబెడుతూ ఉండండి. కలియబెట్టిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకుని ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు చేసి వేసేయండి. మొత్తం వేసి బాగా కలపండి. 1 నిమిషం అయిన తర్వాత చింతపండు, ఒక చిన్న గోళీకాయ సైజు చింతపండు కూడా వేసేయండి. వేసేసి మూత పెట్టండి. ఒక్క 3 నిమిషాలు చాలు, మగ్గిపోతుంది బ్రహ్మాండంగా. 80% మగ్గిపోయింది చూసారా? అది అలాగన్నమాట, చక్కగా మగ్గిపోయింది చూసారా? ఉల్లిపాయ కూడా ఓ 70% మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకోండి, సన్నగా తరిగి వేసుకున్న తర్వాత బాగా కలియబెట్టండి. కలిపి ఇంకొక 2 నిమిషాలు అయిపోయింది చూసారు? చక్కగా మగ్గిపోయింది మొత్తం. తీసి పక్కన పెట్టుకోండి, చల్లారబెట్టుకోండి. చల్లారబెట్టుకున్న తర్వాత ఒక చిన్న జారు తీసుకోండి. ఆ జారులోకి మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయ మిశ్రమాన్ని వేసి ఇలా బరగ్గా పట్టుకోండి మిక్సీలో. తర్వాత మన దగ్గర ఉన్న బచ్చలి ఉల్లిపాయ మిశ్రమం ఉంది కదా, ఇది కూడా మొత్తం వేసి ఇలా బరకగా పట్టుకోండి. ఇలా బరకగా పట్టుకోవటం వల్ల పంటి కిందకి ఆ మసాలా మిశ్రమం, బచ్చలాకు ఇవన్నీ వచ్చి మంచి రుచిగా ఉంటుందన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.